రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏలూరులోని గిరిజన్ భవన్లో ఆదివారం ఉగాది వేడుకలు 2025 కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, ఐటీడీఏపీఓ రాములు నాయక్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ వస్త్రాలైన తెలుపు చొక్కా, పంచకట్టు, కండువాలు ధరించి పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. అనంతరం గిరిజన్ భవన్లో ఉగాది ఉత్సవాలను పండితుల మంత్రోచ్చరణల మధ్య జ్యోతి ప్రజ్వలన గావించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రారంభించారు. అనంతరం నాట్యాచార్య గంటికోట రాజేష్ శిష్య బృందం, ఐటీడీఏకి చెందిన బాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత జటా వల్లబూల సాయిరాం ఆధ్వర్యంలో ఇల్లెందుపర్తి శ్రీనివాసరావు, డాక్టర్ విప్పత్తి ఎన్వీఎస్ఎన్ మూర్తి, పట్టా సుదర్శనాచార్యాలతో కవి సమ్మేళనం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అనంతరం శ్రవణానందంగా సుదర్శన శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శాస్త్రోక్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉగాది ఉత్సవాలు ఏర్పాటు చేశామని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు, మన మూలాలను మర్చిపోకుండా ఆనందోత్సవాలతో పండుగ నిర్వహించుకుంటున్నామని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆనందంగా ఉండాలని, జిల్లా అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అన్నారు. అన్ని రంగాల్లో జిల్లాని ప్రగతి బాటలో తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీలకు వేద పండితులు, అర్చక స్వాములు, సుదర్శన శ్రీనివాసాచార్యులు, గూడూరు శ్రీనివాసరావు, కందుకూరి రామ బ్రహ్మానందం, తూములూరి వెంకటనాగ శ్రీధర్ శాస్త్రులచే వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, ఉద్యాన శాఖ డీడీ ఎస్ రామ్మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా, డీఈఓ పి లక్ష్మమ్మ, ఐసీడీఎస్ పీడీ పి శారద, డిపిఆర్ఓ ఆర్వీఎస్ రామచంద్రరావు, ఇరిగేషన్ ఎస్సీ పి నాగార్జునరావు, డాక్టర్ మల్లికార్జునరావు, సహాయ పర్యాటక శాఖ అధికారి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. వైద్య శాస్త్రం ప్రత్యేకించి విషమును విరిచేటువంటి మందులు కనుగొనడం జరుగుతుంది. విష వైద్యం, క్షుద్ర పూజలు, దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి అనారోగ్యాలు లేకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరికి ఉపయోగపడని వివర్ధకమైనటువంటి ఖర్చులు చేయడం అనేటువంటిది తగ్గుతుంది. ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఖర్చులే ప్రభుత్వం వారు చేస్తారు. ఈ విశ్వావస సంవత్సరంలో చైత్రమున రాజకీయంలో చిన్నగా కల్లోలంలో ఏర్పడేటువంటి ఫలితం కలుగుతుంది. ధాన్యముల యొక్క ధరలు పెరుగుతాయి. వైశాఖ మాసంలో కొద్దిగా ప్రజల్లో భయభ్రాంతులు కలిగేటువంటి పరిస్థితులు కలుగుతాయి. చాలా చక్కగా బ్యూటిఫుల్ గా మన ట్రెడిషనల్ అటైర్ లో ఉండడం చాలా చూడడానికి అంత అపీలింగ్ గా ఉంది. మన డిఆర్ఓ గారి నుంచి మన లేడీస్ వరకు చాలా అందంగా ఉన్నారు. మీ అందరూ మన కల్చర్, మన ట్రెడిషన్ లో, మన ట్రెడిషనల్ అటైర్ లో ఉండడం వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 థాంక్స్. సో ఇలాంటి పండుగ ఇలా మనం సెలబ్రేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మన కల్చర్ ని మనం మర్చిపోకూడదు, మన సోర్స్ ని మనం మర్చిపోకూడదు. ఇవే మన కల్చర్. ఈ మామిడి పండ్లు, ఈ తోరణం, ఈ అరటి చెట్లు, ఇవే మీరు వేసుకున్న ధోతి, మన చీరలు, ఇవి అంతా చాలా అందమైన మన ఆంధ్ర కల్చర్. సో ఇలా ఈ వేసుకొని ఈ రోజుకి వచ్చిన అందరికీ చాలా 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 ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన పిఆర్ఓ గారు చెప్పినట్టు బెస్ట్ కలెక్టర్ అవార్డు ఇస్తారో లేదో అలా ఏమీ లేదు, కానీ మనకు పీపుల్స్ ఆఫీసర్ గా, పబ్లిక్ హెల్ప్ చేసిన ఆఫీసర్ గా ఈ ఊరు నుంచి వెళ్ళినప్పటికీ నాకు అభ్యర్థించుకోవాలని ఉద్దేశం పెట్టి నేను కానీ మన ఆఫీసర్స్ కానీ ఈ మొత్తం గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఆదేశం కూడా అదే. కొత్త సంవత్సరం, కొత్త బిగినింగ్. సో మనం ఎందుకంటే ఏం పని చేస్తున్నాం అందుకంటే ఇంకా బెటర్గా పని చేయాలి. అందరూ క్షేమంగా ఉండాలి. అన్ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, అన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని మీ అందరికీ 100% చేరేటట్టు నేను కానీ మన జిల్లా యంత్రాంగం కానీ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ పనిచేస్తారని మీకు హామీ ఇచ్చి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.